మిత్రులారా అందరికీ నమస్తే. ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు భద్రునాయక్ గారితో ఉన్నాము. మైనర్ బాలిక మీద ఖమ్మం నగరం రాపర్తి నగర్లో ఇన్సిడెంట్ జరిగింది. మైనర్ బాలిక మీద దాడి, అదేవిధంగా హత్యాయత్నం. దాని మీద స్పందించండి సార్. రైట్. ఇవాళ ఖమ్మం నగరం రాపర్తి నగర్లో మైనర్ బాలికపై జరిగినటువంటి అత్యంత పాశవికంగా జరిగినటువంటి వాళ్ళ దాడి కావచ్చు, అత్యాచారం కావచ్చు, ఇవాళ అటెంప్ట్ మర్డర్ కావచ్చు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని మేము గిరిజన సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా పేరుకి అనేక చట్టాలున్నా బేటీ బచావో బేటీ పటావో అనేటువంటి అనేక నినాదాలు చెప్తా ఉంది కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు. అనేక చట్టాలు ఉన్నాయి, కానీ అవి ఆచరణలో లోపంలో అమలు చేయటంలో వైఫల్యం చెందబట్టే ఇవాళ ఇట్లాంటి వరుస ఘటనలు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దీని మీద ప్రభుత్వాలు కూడా ప్రత్యేక దృష్టి సారించి ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకున్నప్పుడే ఇట్లాంటి ఘటనలు జరగడానికి నివారించడానికి అవకాశం ఉంటుందని మేము తెలియజేస్తున్నాయి. ఇవాళ ఆ కుటుంబం చాలా నిరుపేద కుటుంబం, రజక కుటుంబం. కాబట్టి ఆ కుటుంబానికి ప్రభుత్వ పరంగా ₹1 తక్షణమే డిపాజిట్ చేయాలి. అదే రకంగా ఆ కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ కావచ్చు, అదేవిధంగా ఒక ఉద్యోగం కావచ్చు, అవి తప్పకుండా తక్షణమే చేయాల్సిన చర్యగా ప్రభుత్వం దీన్ని పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. అదే రకంగా ఆ కుటుంబానికి కూడా భరోసా కల్పించాలి. తక్షణమే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు కూడా అవసరమైతే సరైన వైద్యం, మెరుగైన వైద్యం అందే విధంగా అందుతున్నాయా లేదా అని చెప్పి ఒక సాక్షాత్తు ముఖ్యమంత్రి లాంటి వ్యక్తులు గిట్ట అట్లాంటి బాలికల వైద్యానికి వెళ్ళి హాస్పిటల్కి వచ్చి పరామర్శిస్తే, ధైర్యం కల్పిస్తే తప్పకుండా ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మేము కూడా బహుజనుల పక్షాన ఉన్నామని చెప్పి ఒక రకమైన మంచి మెసేజ్ పోతుంది. కాబట్టి ముఖ్యమంత్రి లాంటి వ్యక్తులు కానీ, డిప్యూటీ సీఎం లాంటి వ్యక్తులు తప్పకుండా ఇట్లాంటి ఘటనల మీద స్పందించి మేము ఎట్లా ఆదుకుంటాం ప్రభుత్వ పరంగా బహుజనులకు జరుగుతున్నప్పుడు, దీన్ని ఒక కుల వివక్షగా లేదా కులాల మీద, ఈ తక్కువ కులాల మీద జరుగుతున్నప్పుడు ఒక రకంగా, అగ్రకుల మహిళలకి అగ్రకులాలకు సంబంధించిన జరుగుతున్నప్పుడు ఇంకో రకంగా చూస్తూ ఉంది. ఇది రాంగు సంకేతాలు పోతూ ఉన్నాయి, తప్పుడు సంకేతాలు పోతున్నాయి. కాబట్టి ఇట్లాంటి ప్రభుత్వాలు ఇట్లాంటి వీటికి విమర్శలకు అవకాశం ఇవ్వకుండా తక్షణమే ప్రభుత్వ పరంగా ప్రభుత్వ పెద్దలు, జిల్లా కలెక్టర్ గారు కూడా ఇట్లాంటి ఘటనల మీద నిరంతరం పర్యవేక్షణ చేసి ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడే నెక్స్ట్ జరగకుండా ఉంటాయి. కాబట్టి ఆ ప్రభుత్వాన్ని, ఆ కుటుంబాన్ని మరియు ఆ బాలికని శాశ్వత పరిష్కారం ఇచ్చే విధంగా, శాశ్వతంగా ఆదుకునే విధంగా, పర్మనెంట్ ఆదుకునే విధంగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని చెప్పి ఇట్లాంటి ఖమ్మం లాంటి చైతన్యవంతమైన జిల్లాలో కూడా ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు పూర్తి స్థాయిలో అందరం ఏకతాటి మీదకి వచ్చి ఎజెండాలు పక్కన పెట్టి మనం ఆ కుటుంబం ఇట్లాంటి ఘటనలు ఖండించినప్పుడే ఇట్లాంటి భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉంటాయి. అదేవిధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా ముద్దాయిల్ని శిక్షిత పడేటప్పుడు చేసినప్పుడే ఇట్లాంటి ఘటనలు నియంత్రించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి మీద ప్రభుత్వాలు ప్రత్యేక చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.